122 పరుగులు చేశాడు. ఇందులో ఒక 6తో పాటు 12 బౌండరీలు ఉన్నాయి. మరో ఓపెనర్ మయాంక్ అగర్వాల్ 87 బంతుల్లో 56 చేసి ఆకట్టుకున్నాడు. అయితే అంతా బాగానే ఆడినా యంగ్ బ్యాటర్ రియాన్ పరాగ్ మాత్రం ఫెయిల్ అయ్యాడు. 31 బంతుల్లో కేవలం 20 పరుగులు మాత్రమే చేశాడు. 2 భారీ సిక్సర్లు బాదిన పరాగ్ అదే ఊపులో భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించి అవుట్ అయ్యాడు. మంచి స్టార్ట్ దొరికినా దాన్ని బిగ్ స్కోర్గా కన్వర్ట్ చేయలేకపోయాడు. తిలక్తో పాటు శాశ్వత్ రావత్ కూడా మంచి ఇన్నింగ్స్ ఆడాడు. అతడు 88 బంతుల్లో 64 పరుగులతో నాట్అవుట్గా నిలిచాడు. ఇండియా ఏ ఆధిక్యం 488 పరుగులకు చేరాక ఆ టీం ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసింది. ఆ తర్వాత బ్యాటింగ్కు దిగిన ఇండియా డి ప్రస్తుతం వికెట్ నష్టపోకుండా 2 పరుగులతో ఆడుతోంది. మరి ఈ మ్యాచ్లో మన తెలుగు క్రికెటర్ తిలక్ వర్మ బ్యాటింగ్పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.